శాసనసభ్యులందరికీ మీరందరూ శాసనసభ్యులందరూ సన్మానం తీసుకొని మా ఆహ్వానం అందించి సంగీత కచేరీ అందుకనే మిమ్మల్ని ఉత్తరదారండి మిమ్మల్ని ఏం అంటలేదు ఉత్తరదారం నుంచే రావాలండి వేరే దాని నుంచి రావడం పుణ్యం ఉండదు ఉత్తరదారం అంటే ఉత్తరదారమే ఈ ఒక్కరోజు ఉండేది కూడా సంవత్సరం ధనుర్మాసాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందరి ఆర్థిక సహకారంతో ఈ సంవత్సరం వాళ్ళకి ఇక్కడ గ్రానైట్ మెడలేసి ప్రతిదీ కూడా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. 25 సంవత్సరాల పాటు ఉన్న సభ్యులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రసాదం తెప్పించి వారికి నమో వెంకటేశ్వర టవల్స్ కప్పి వారికి ప్రసాదాన్ని అందించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ అల్వేమంగ పద్మనాభ శ్రీ వెంకటేశ్వర దేవాలయం హౌసింగ్ వారు ఏర్పాటు వేడుకలు ఇంత ఘనంగా చేసుకోవడం భావిస్తాము. శాసనసభ్యులకి చందాలు ఇచ్చిన భక్త బృందానికి స్థానిక శాసనసభ్యులు మన భక్తుల లక్ష్మణరెడ్డి గారికి, స్థానిక కౌన్సిలర్ రెడ్డి గారికి, బండి ఆదిరెడ్డి గారికి, అదేవిధంగా కొత్త కౌన్సిలర్ రవినాయక్ గారికి, అదేవిధంగా ముడిశెట్టి గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటారు. గుడి ఆదరించి చందాలిచ్చి కార్యక్రమం జయప్రదం చేసినందుకు దేవాలయంలో గత 25 సంవత్సరాల నుంచి ధనుర్మాస కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే 25 సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సందర్భంగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల కార్యక్రమాలు ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా శాసనసభ్యులందరికీ ఒకసారి 25 ఏళ్ళ సారి మీకు ఆర్థికంగా సహాయం చేసింది కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీ మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఆహ్వాన కార్యక్రమం మేము నిర్ణయించినాం. ఈ నిర్ణయానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆ లడ్డు తెప్పించడం జరిగింది. అందరికీ శాసనసభ్యులందరికీ అందరికీ ఆ ప్రసాదాన్ని మేము శ్రీవారి ప్రసాదాన్ని అందజేస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు, ఆర్థికంగా సాయం చేసినందుకు ఆలయ కమిటీ తరఫున పేరు పేరున పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు ఆలయ కమిటీ చెప్తున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో 11 వారి కళ్యాణం ఉంది, అన్నప్రసాద కార్యక్రమం ఉంది. దానిలో పాల్గొని మీరందరూ విజయవంతం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా అభివృద్ధికి మీరు తోడ్పడాలని, రాబోయే రోజులలో మంచి కార్యక్రమాలు చేస్తామని మేము హామీస్తూ జయ శ్రీమన్నారాయణ. క్షేత్రవాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, ఉదిమూడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో
అత్యంత వైభవంగా 25వ వార్షిక ధనుర్మాస దీపావళి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 26వ రోజు. ఈ రోజున మారేమణివన్న అనేటువంటి పత్రాన్ని పాడినటువంటి ఆండాడు తల్లి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా దేవతల యొక్క కోరికల మేరకు శ్రీమన్నారాయణుడు ఉత్తర భారతదేశంగా అందరికీ దర్శనమిచ్చి రాక్షస పీడను తొలగించినటువంటి శ్రీమన్నారాయణ దర్శించినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ ఉత్తర భారతదేశం. వైభవంగా అవతిమూడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిరంతరంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఆయా కమిటీ సభ్యులు ఈ యొక్క ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. రేపు 11వ తారీఖు పుడారే ఉత్సవం ఉంది. 12వ తారీఖున నీరాట ఉత్సవంలో భాగంగా గోదా అమ్మవారికి వైభవంగా అభిషేక పూజా కార్యక్రమం ఉన్నాయి. 13వ తారీఖు సాయంత్రం గోదా రంగమన్నాథ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇక 14వ తారీఖు ఉదయం 7 గంటల నుండి రథోత్సవ కార్యక్రమాలు ఉన్నవి. ఈ ఉత్సవాలకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా ఆలయ కమిటీ తరఫున అర్చక బృందం తరఫున అనేక ప్రదర్శనాలు చేస్తూ ఈసారి ఆలయ కమిటీ వారు ఈ యొక్క శాశ్వత సభ్యులందరికీ కూడా 25వ వార్షిక రజతోత్సవం సందర్భంగా సన్మానం చేయాలని గొప్ప కార్యక్రమాలు నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల నుంచి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి శాశ్వత సభ్యులందరికీ కూడా ఇలాంటి లడ్డు ప్రసాదాన్ని మరియు సన్మానాన్ని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది శాశ్వత సభ్యులు చేసుకున్నటువంటి గొప్పనైనటువంటి పుణ్యకార్యంగా భావించి శాశ్వత సభ్యులందరూ కూడా ఆ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై